హలో సార్. హలో, వినిపిస్తుందమ్మా? సార్ చెప్పమ్మా, చెప్పు. హలో సార్. సార్ నిన్న ప్రాబ్లం ఇచ్చారు కదా సార్, ఒకసారి సొల్యూషన్ ఒకసారి చూపించండి సార్ స్క్రీన్ మీద. సొల్యూషన్ ఎంత వచ్చింది నీకు? మాక్సిమం 2700 సార్. 2700నా? చూస్తాను నేను. ఆన్సర్ అందరికి అదే వచ్చిందా? అంటే సార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. దేనికి? ఎక్కడ? ఒకసారి అదే సార్ ప్రాబ్లం డిస్ప్లే చేస్తే సొల్యూషన్ నేను డిస్ప్లే చేసే అంటే క్లియర్ గా చెప్తాను సార్ మీకు. సరే సరే సరే, డిస్కస్ చేద్దాం. ఇది అయిపోయినాయి. ఇది అయ్యాక ఓకే సార్. ఓకే అంటే మళ్ళీ ఆ పీపీటీ ఓపెన్ చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి. ఓకే సార్. ఓకే ఓకే, మీకు ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్ కంప్లీట్ అయ్యింది. సో మనకి మోర్ దెన్ 2 డెసిషన్ వేరియబుల్స్ ఇచ్చిన, ఒకవేళ 2 డెసిషన్ వేరియబుల్స్ ఇచ్చిన సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు రెండే చూపిస్తున్నాను. సో మోర్ దెన్ 2 ఇచ్చినా సరే సింప్లెక్స్ మెథడే. 2 ఇస్తే వాడు సింప్లెక్స్ మెథడ్ అనకపోతే మీరు గ్రాఫికల్ మెథడ్ ఫాలో అయిపోండి. వాడు పర్టికులర్గా సింప్లెక్స్ మెథడ్ అని మెన్షన్ చేస్తే మాత్రం ఇందులోనే చేయాలి. 2 వేరియబుల్స్ ఉన్నా సరే. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్లో చేసాం, ఫస్ట్ క్లాస్లో చేసినట్టున్నాం. సో మనకు ఆన్సర్ దీనికి నాకు తెలిసి 66 అంత వచ్చింది. ఒకసారి చూడండి, మీరు ఆల్రెడీ పెట్టాను మీకు అప్పట్లో. సో ఇప్పుడు మనం అదే ప్రాబ్లం తీసుకుంటున్నాం, అంటే ప్రూవ్ చేయడం మీకు సేమ్ ప్రాబ్లం. గ్రాఫికల్ మెథడ్లో మనం మ్యాక్సిమైజేషన్ ఫస్ట్ ప్రాబ్లం చేసాం ఇదే. మళ్ళీ అదే ప్రాబ్లం తీసుకుని సేమ్ ఆన్సర్ రావాలి మనకి. సో డిఫరెంట్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్ అన్నమాట. అంటే 3 వేరియబుల్స్ తీసుకుని చేయొచ్చు, బట్ మీకు ప్రూవ్ చేయడం కోసం సేమ్ ప్రాబ్లం తీసుకున్నాను, సేమ్ ఆన్సర్ వచ్చేలా చేయాలి ఇప్పుడు మనం ఇది. సో మనకి మినిమం 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ కంటే ఎక్కువ ఉన్నా సరే సింప్లెక్స్ మెథడ్. 3, 4 ఎన్ని వేరియబుల్స్ ఉన్నా, x1, x2 ఉన్నా మనకి, x3, x4 ఎన్ని ఉన్నా సరే సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓన్లీ 2 ఉంటే గ్రాఫికల్. ఓకే ఓకే, లెట్స్ గో టు సింప్లెక్స్ మెథడ్. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? మ్యాక్సిమైజేషన్ z ఈక్వల్ టు 10x1 + 9x2 సబ్జెక్టెడ్ టు 3x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. గుర్తుపెట్టుకోండి బాగా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. 4x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. x1 అండ్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? నెగిటివ్ మాత్రం ఉండకూడదు అనమాట. అది దాని మీనింగ్. మీకు ప్రతిసారి x1, x2 గ్రేటర్ దాన్ 0 కనబడుతున్నాయి. సో ఎందుకనేది ఒకసారి ఆలోచించండి. x1, x2 ఇక్కడ మనకి నెగిటివ్ కనుక అయితే 21 రాదనమాట, ఇక్కడ 24 రాదు. x2 అనేవి 0 కంటే ఎక్కువ ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ x1, x2 రెండు 0 అనుకుందాం, పోనీ రెండు నెగిటివ్లో ఉన్నాయి అనుకుందాం. ఏమొస్తుంది? అక్కడ 21 వస్తుందా? రాదు. అలాగే 24 వస్తుందా? రాదు.
సో పాజిటివ్లో ఉండాలన్నమాట x1 x2 అనేది. సో 0 ఆర్ 0 కంటే ఎక్కువ పాజిటివ్ వాల్యూ మాత్రం కన్ఫర్మ్ అనమాట అది. ఓకే, ఇప్పుడు మనకు ప్రీవియస్ గ్రాఫికల్ మెథడ్లో అలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఇస్తే మనం ఏం చేసాం, డైరెక్ట్గా ఈక్వల్ చేసుకుని x1 0 పెట్టుకుని x2 ఫైండ్ అవుట్ చేసాం, x2 0 పెట్టుకుని x1 ఫైండ్ అవుట్ చేసాం. మనం లెస్ దాన్ ఎక్కడ చూపించాం, మనం ఆ లెస్ దాన్ అనేది మనం గ్రాఫ్లో చూపించాం, అంటే బిలో ద లైన్ షేడింగ్ చేసాం మనం లెస్ దాన్ వచ్చినప్పుడు. అదే గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు ఏం చేసాం, ఆ లైన్కి అబౌవ్ ద లైన్ ఫీజిబుల్ రీజన్ అని చెప్పి చూపించుకున్నాం మనం. బట్ ఇందులో డైరెక్ట్గా ఈక్వల్ చేయడానికి లేదు, బట్ లెస్ దాన్ ఉంది. ఆల్రెడీ నేను మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను. అదేంటి 3x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. అదేంటి 21 కంటే 3x1 + 3x2 అనేది తక్కువ. ఇప్పుడు దాన్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, సంథింగ్ యాడ్ చేయాలి, ఏదో ఒకటి. లెస్ దాన్ సింబల్ కాబట్టి సంథింగ్ యాడ్ చేయాలి. సో ఆ యాడ్ చేసిన దాన్ని మనం ఏంటంటే స్లాక్ వేరియబుల్ అనే పేరు పెట్టుకున్నాం దానికి. చూడండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి, ఇవి స్క్రీన్ షాట్లు తీసుకోండి మీరు కావాలంటే. ఓకే, స్లాక్ వేరియబుల్స్. స్లాక్ వేరియబుల్ అంటే ఏంటి, స్లాక్ వేరియబుల్స్ కన్వర్ట్ ద ఇన్ఈక్వాలిటీస్ టు ఈక్వాలిటీస్ బై టేకింగ్ అప్ ద, అది క్వాలిటీ కాదు ఈక్వాలిటీ, అది స్పెల్లింగ్ తప్పడింది అక్కడ, ఈక్వాలిటీ ఇది. ఓకే, ఇక్కడ ఏ ఉంటుంది ఈక్వాలిటీస్ అనమాట. ఓకే ఓకే, స్లాక్ వేరియబుల్స్ కన్వర్ట్ ది ఇన్ఈక్వాలిటీస్ టు ఈక్వాలిటీస్ బై టేకింగ్ అప్ ద స్లాక్ ఇన్ ద ఇన్ఈక్వాలిటీ. అంటే ఇన్ఈక్వాలిటీని ఈక్వల్ చేయాలంటే సంథింగ్ స్లాక్ యాడ్ చేయాలి అనేది దాని మీనింగ్. ఇప్పుడు ఏం యాడ్ చేసాం చూడండి, ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 3x1 + 3x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. అంటే ఏం చేయాలి, లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ అంటే మీనింగ్ ఏంటి, 21 కంటే ఈ ఈక్వేషన్ చిన్నది, ఈక్వేషన్ చిన్నది అనమాట. అంటే ఈక్వేషన్ ఏం చేయాలి, ఇప్పుడు సంథింగ్ యాడ్ చేయాలి, ఏదోటి యాడ్ చేయాలి ఇక్కడ మనం. సో దాన్ని ఏం చేశాను చూడండి, ఇక్కడ 3x1 + 3x2 + s1 ఈక్వల్ టు 21. ఎప్పుడైతే మీరు ప్లస్ s1 అని రాసారో అప్పుడు ఏం చేయాలి, మనం ఈక్వల్ చూపించాలి ఇక్కడ. అదర్వైజ్ ఏంటి, మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం ఏం చేసేప్పుడు s1 అనేది యాడ్ చేసాం. ఆ s1 ఎంత, మనం ఇక్కడ 1 అనుకుంటాం ప్రస్తుతానికి, అది ఎంతో మనకి తెలియదు. అట్లీస్ట్ 1 యాడ్ చేస్తే మేబీ 21 రావచ్చు అనమాట, అది దాని మీనింగ్. బట్ యాడింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా చూడండి, 4x1 + 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. దానికి ఏం చేశాను, ప్లస్ s2. ఇక్కడ ఆల్రెడీ s1 అయిపోయింది, ఇక్కడ s1 అనేది యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, సిరీస్లో s2, 4x1 + 3x2 + s2 ఈక్వల్ టు 24. అంటే ఆ s2 అనేది యాడ్ చేస్తే మనకు 24కి ఈక్వల్ అవుతుంది అని దాని మీనింగ్. సో ఆ ఎస్ని ఏమన్నా మనం స్లాక్ వేరియబుల్స్. ఓకే, మ్యూట్లోకి వెళ్ళండి, ఎవరో మ్యూట్లోకి వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో దాన్ని ఈక్వేషన్లో పెట్టి చూపించాను, చూడండి ఒకసారి. స్లాక్ వేరియబుల్స్ takes the linear programming problem which involves equalities and inequalities into a system of equalities. మేబీ ఆడ ఈక్వాలిటీస్ ఇచ్చినా ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినా మనం ఫైనల్గా ఏం చేస్తున్నాం, ఆడ ఈక్వల్ అవ్వచ్చు ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే ఫైనల్గా మనం ఏం చేయాలి, సిస్టమ్ ఆఫ్ ఈక్వాలిటీస్ అంటే అన్ని ఈక్వల్గా చూపించాలి. వాడు ఎలాగ ఇచ్చినా సరే మనం, వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చినా గ్రేటర్ దాన్ ఇచ్చినా ఈక్వల్ ఇచ్చినా ఫైనల్గా మనం ఈక్వల్ అనేది చూపించాలి. సో ఈక్వల్ అనేది ఎలా చూపించాం, 3x1 + 3x2లో ప్లస్ స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ కూడా 4x1 + 3x2లో స్లాక్ వేరియబుల్ అనేది యాడ్ చేసాం. కండిషన్ ఏంటి మనకి, x1 x2 ఉందా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఏంటి మనకి పాజిటివ్ సైన్, s1 s2 అనే ఏంటి పాజిటివ్ సైన్, అంటే ఏంటి సంథింగ్ వాల్యూ అనమాట. సంథింగ్ వాల్యూ అంటే ఏంటి, మోర్ దెన్ 0. సో అందుకనే s1 s2 కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ చూపించారన్నమాట. మీరు ఇదంతా రాయగలిగితే ప్రాబ్లం వచ్చినట్టే. ప్రాబ్లం చేయటం ఈజీగానే ఉంటుంది, బట్ మీరు ఇది రాయాలి. ఇది ఎలా తీసుకోవాలని తెలియటమే ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాబ్లంలో. s1 s2 ప్లస్సా మైనస్సా ఇలాంటివి తీసుకోవడం ఇంపార్టెంట్. రిమైనింగ్ అయితే చాలా ఈజీ ప్రాబ్లం. ఈజీ అంటే మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది, అది మీ చేతిలో ఉంటుంది ఇప్పుడు అంతా. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ s1 వాల్యూ ఎంత, ప్రజెంట్ మనం 1 తీసుకుంటాం, ఇక్కడ s2 వాల్యూ 1 తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏదైతే మీరు యాడ్ చేసుకున్నారో అవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో చూపించాలి.
S1 S2 ప్లస్ S1 ప్లస్ S2 అని చూపించాం. బట్ ఇక్కడ ఏం చేసాం, 0 ఇచ్చాం దీని కోఎఫిషియంట్. ఎందుకు 0 ఇచ్చాం, ఈ S1 S2 అనేవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమి డిస్టర్బ్ చేయకూడదు. అంటే అది ఏ నెంబర్ యాడ్ అవ్వదు, ఏమి డిలీట్ అవ్వదు అనమాట. అంటే యాడ్ అవ్వదు, సబ్ట్రాక్ట్ అవ్వదు, ఓన్లీ ఫంక్షన్ ఇదే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ మనం S1 S2 అనేవి కన్స్టెంట్లో తీసుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ప్లిసిట్ ఈక్వేషన్లో కూడా చూపిస్తున్నాం కాబట్టి S1 S2 అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో జస్ట్ ఇలా చూపించడం వరకే. సో అంతేగాని అది ఏం కాంట్రిబ్యూట్ చేయవన్నమాట. మనకు దానివల్ల ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో అయితే ఉపయోగం ఉండదు, అంటే యాడింగ్ కానీ సబ్ట్రాక్టింగ్ కానీ ఏం జరగవు. బట్ ఈ కన్స్టెంట్స్లో చూపిస్తున్నాం కాబట్టి, ఈ 2 కన్స్టెంట్స్లో చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ చూపించాం. బట్ అందుకని ఏం చేశాను, 0 దాని కోఎఫిషియంట్ 0 ఇచ్చాను అనమాట. అంటే ఏంటి 0 సంథింగ్ ఏంటి 0, ఇక్కడ 0 సంథింగ్ 0. అంటే మనకు మిగిలింది ఏంటి 10x1 ప్లస్ 9x2ని. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. బట్ ఇక్కడ చూపించాం కాబట్టి ఇక్కడ మాత్రం చూపిస్తాం అంతవరకు. అది ఓకే. అర్థం కాకపోతే వెంటనే అడగండి, ఎందుకంటే ఇప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కావు ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా చూపిస్తున్నాను. ఆ S1 S2 ప్లేస్లో నేను ఏం చేస్తానంటే x3 x4 అని తీసుకుంటున్నాను. ఎందుకు, మనకు ప్రాబ్లం అంతా ఎలా ఉంది, x1 x2 ఉంది కాబట్టి ఆ సిమిలారిటీని మెయింటైన్ చేయడం కోసం x3 x4 అనేది చూపిస్తాను. అదర్వైజ్ మీరు S1 S2లో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం. నేను ఏంటంటే ఈ ఫార్మాట్లో ప్రిపేర్ అయితే అందరికి ఈజీగా ఉంటుంది. అది ఇక్కడ రాసాను చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ రాశాను అంటే జస్ట్ స్మాల్ చేంజ్ అంతే. ప్రాబ్లం ఏంటి, మనకు చేంజ్ చేసిన ప్రాబ్లం ఏంటి, కన్వర్ట్ చేసింది z ఈక్వల్ టు 10x1 ప్లస్ 9x2 ప్లస్ 0s1 ప్లస్ 0s2 సబ్జెక్ట్ టు 3x1 ప్లస్ 3x2 ప్లస్ s1 ఈక్వల్ టు 21, ఇక్కడ ప్లస్ s2 ఈక్వల్ టు 24. ఇప్పుడు నేను చేంజ్ చేసిన ఏంటి, జస్ట్ ఈ s1 s2ని చేంజ్ చేస్తున్నాను అంతే. సో ఏం చేశాను, వి రీడిఫైన్ ద స్లాక్ వేరియబుల్స్ s1 ఈక్వల్ టు x3. అంటే ఆల్రెడీ మనకి x1 x2 వరకు ఉన్నాయి కాబట్టి ఒకవేళ x3 కూడా ఉందనుకో, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కన్స్టెంట్లో x3 కూడా వాడి ఇచ్చాడు అనుకో, సో ఇక్కడ ఏం చేస్తాను, s1 ఈక్వల్ టు x4 అని పెట్టుకుంటాను అంతే. వాడు కనుక ఇక్కడ x4 వరకు ఇచ్చాడు అనుకో, కన్స్టెంట్లో కూడా x4 వరకు ఉన్నాయనుకో, x4 ప్లస్ s1 కింద కూడా x4 ప్లస్ s2 అని యాడ్ అవుతాయి. దానికి ఏం చేస్తాను, ఇక్కడ ఆ s1 ప్లస్లో x4 దాకా ఉన్నాయి కాబట్టి x5 అనేది పెట్టుకుంటాను, నెక్స్ట్ నెంబర్ పెట్టుకుంటాను అంతవరకే. ఇక్కడ s1 ఈక్వల్ టు x3 అనుకుంటున్నాను, x3 అయిపోయింది కాబట్టి s2 ఈక్వల్ టు x4. ఇక్కడ కూడా s2 ఈక్వల్ టు x3 కాదు, అంటే ఇక్కడ x1 x2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ x3, ఇక్కడ కూడా x3 రావాలా అనుకోవద్దు. ఎందుకు, ఇక్కడ ఏంటి మనకి ఇది s1, సో దానికి ఒక నెంబర్ ఇచ్చేసి x3 అనేది. నెక్స్ట్ ఏంటి s2, ఇది అంటే సపరేట్ అనమాట. అది s2, ఇది కూడా s1 అనుకోండి, x3 అనేది ఇస్తాను, బట్ ఇది s2 అనేది సపరేట్. అందుకని చెప్పేసి మనం ఏం చేసాం, x4 అని చూపిస్తున్నాం దాన్ని. సో ఎందుకు, జస్ట్ x1 x2 x3 అని కనిపించడం కోసం ఇక్కడ x1 x2 x4 అన్ని xలో చూపించడం కోసమే చేశాను ఇది. మీరు s1 s2లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే. సో నేను ఏం చేస్తున్నప్పుడు ఫైనల్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని, సో s1 ప్లస్లో x3 s2 ప్లస్లో x4 పెట్టుకున్నాను. మీరు అలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ప్రాబ్లం అంతా ట్యాబ్లర్ ఫామ్లో చేయాలి. మీరు సింగిల్ టేబుల్ మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. సో ప్రాబ్లం ఇది ట్యాబ్లర్ ఫామ్ ఆఫ్ సింప్లర్ అల్గారిథం. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఇది ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించాను కదా, నేను చేంజ్ చేసిన ప్రాబ్లం. మ్యాక్సిమైజ్ 0x3 0x4 యాడ్ చేశాను, ఇక్కడ x3 x4 అయినా యాడ్ చేశాను, ఈక్వల్ చేసుకున్నాను అంతా. ఓకే. ఇప్పటి నుంచి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా ఉండాలి మీరు, ఓకే. ఫస్ట్ మీరు ఒక టేబుల్ డ్రా చేసుకోండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయో లెక్కేసుకోండి. ఒక టేబుల్ ఇలాగా ఎంటీ టేబుల్ డ్రా చేసుకోండి. ఇందులో ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను. సో మనకు కన్స్టెంట్ ఉన్న వేరియబుల్స్ ఎన్ని, కన్స్టెంట్ ఉన్న వేరియబుల్స్ x1 x2 x3 అండ్ x4. మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది. ఈ ఈక్వేషన్ ఇక్కడ ఎక్స్ప్లిసిట్ ఈక్వేషన్లో చూస్తే తెలిసిపోద్ది మీకు ఎన్ని వేరియబుల్స్ రాయాలి అక్కడ అనేది. ఏంటంటే ఇక్కడ చూసుకోండి ఎప్పుడైనా సరే, ఇక్కడ ఏమున్నాయి మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి, x1 x2 x3 x4. సో నేను అవే వేసాను చూడండి, x1 x2 x3 x4 అయ్యే రాశాను చూడండి. x1 x2 x3 అండ్ x4. ఓకే, అయిపోయింది.
ఓన్లీ లెటరింగ్ చెప్తాను, తర్వాత నెంబర్ చెప్తాను. నెక్స్ట్ ఇదేంటిది రైట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇదంతా x1 x2 x3 x4 అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అని రాయండి. ఇది థీటా, థీటా అంటే ఏంటంటే రేషియో అనమాట. ఇక్కడ ఇది రేషియో, ఆ రేషియో అంటే చెప్తాను. నెక్స్ట్ XB, XB అంటే ఏంటంటే మనం కొత్తగా మనం ఏ రాసాం ఇక్కడ x3 x4 అనే యాడ్ చేసాం. XB అంటే మనకి ఇది వేరియబుల్స్ అనమాట, బేసిక్ వేరియబుల్స్. ఇప్పుడు ఇవి x1 x2 అని నాన్ బేసిక్ వేరియబుల్స్, అంటే ఆల్రెడీ ఉన్నాయి వీటిని నాన్ బేసిక్ అంటాం. ఇక్కడ మనం కొత్తగా ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసుకున్నామో స్లాక్లో దాన్ని మాత్రం బేసిక్ వేరియబుల్స్ అంటాం. ఇటు x1 x2 అని నాన్ బేసిక్, ఇప్పుడు x3 x4 ఈ రెండు మనం యాడ్ చేసాం, ఇవి నాన్ బేసిక్ వేరియబుల్స్. సో XB అంటే ఏంటంటే ఇది x3 x4 అని బేసిక్ వేరియబుల్స్. XB అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్, మీరు రాసుకున్నాడు కావాలంటే. XB అంటే ఏంటంటే XB కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. ఆ బేసిక్ వేరియబుల్స్ అయ్యి x3 అండ్ x4 మాత్రమే. నెక్స్ట్ CB, ఓకే, CB అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనమాట. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమేమి ఉన్నాయి, దాని కోఎఫిషియంట్స్ యాడ్ చేసుకోవాలి అక్కడ. అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు ఏంటి, ఈ కోఎఫిషియంట్స్ కూడా ఇవే కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా డౌట్ లేదు కదా మీకు ఇక్కడ వరకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. x1 x2 x3 x4. సో ఇందులో x1 x2 అని నాన్ బేసిక్ వేరియబుల్స్ మనకి ఆల్రెడీ ఇచ్చాడు. x3 x4 అని మనం యాడ్ చేసుకున్నాం, వాటిని బేసిక్ వేరియబుల్స్ అంటాం. RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత ఉంటే అంత వేస్తాం. అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది 21 24 అనేవి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్. థీటా అంటే రేషియో, మనం ఫైండ్ అవుట్ చేయాలి అది. XB అంటే ఏంటి బేసిక్ వేరియబుల్స్, బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటి x3 x4 బేసిక్ వేరియబుల్స్. CB అంటే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. ఈ బేసిక్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏమున్నాయో అవి వేసుకోవాలి, అంతేగాని కన్స్టెంట్లో ఏమున్నాయో అవి కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ మాత్రమే వేసుకోవాలి ఇక్కడ, అంతేగాని కన్స్టెంట్లో ఉన్న కాదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 3 ఏంటి x1 కోఎఫిషియంట్. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో x1 3x1 అని ఉంది కదా, ఆ x1 కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ x2 కోఎఫిషియంట్ కూడా 3 ఉంది. నెక్స్ట్ x3 ఏమనుకున్నాం మనం కన్స్టెంట్లో 1 అని చూపించాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో 0 అని చూపించుకోవాలి. ఎందుకంటే స్లాక్ ఇక్కడ 1 ఉన్నట్లు లెక్క మనకి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను మీకు, చూడండి ఒకసారి. మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి క్లియర్గా. అంటే ఇక్కడ 0 ఎందుకు పెట్టాం, ఇక్కడ 0 ఎందుకు పెట్టాం, ఇక్కడ 1 ఎందుకు తీసుకోవాలి అనేది చూడండి ఒకసారి. మీరు ఎన్ని యూట్యూబ్లు చూసినా ఇది మాత్రం ఎవరు చెప్పడు, ఈ పాయింట్ మాత్రం. రిమైనింగ్ అంతా బట్ ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం మీకు ఎక్కడ దొరకదు. అంటే ఇక్కడ ఎందుకు 0 తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు 1 తీసుకోవాలి అనేది. ఇప్పుడు x1 x2 కనుక 0 301 మ్యూట్లో లేడు, మ్యూట్లోకి వెళ్ళాలి. అల్లు వర్ధన్ ఎవరో సంథింగ్ 301 మ్యూట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ 1 ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ 0 ఎందుకు తీసుకోవాలి చెప్తున్నాను చూడండి ఒకసారి. మనకి ఎక్స్ప్లెనేటరీ ఈక్వేషన్ ఏం చెప్తుంది, x1 x2 x3 x4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, అంటే 0 కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా ఈక్వల్ ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ x1 ఇక్కడ x2 0 అనుకుందాం, ఏమవుతుంది x3 ఈక్వల్ టు 21 డైరెక్ట్గా. చూడండి x1 x2 0 అయితే కనుక 3 × 0 0, 3 × 0 0. సో ఏంటి x3 ఈక్వల్ టు 21 డైరెక్ట్గా. ఇక్కడ కూడా చూడండి x1 ఈక్వల్ టు 0, ఇక్కడ x2 ఈక్వల్ టు 0 అనుకుందాం. అంటే ఈ కండిషన్ బట్టి x4 ఈక్వల్ టు 24 డైరెక్ట్గా. అంటే ఏంటి x3 x4 అని ఏంటి సంథింగ్ వాల్యూ 21 24 అని చూపిస్తుంది ఇక్కడ, అంతేగాని 0 మాత్రం కాదు. అండ్ మోర్ ఓవర్ పాజిటివ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అందుకని చెప్పి ఇక్కడ ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నామంటే 0 తీసుకోకూడదు, అది 0 కాదు, అక్కడ 0 కాదు, ఎట్టి పరిస్థితుల్లో 0 కాదు. మీకు ఇంకా x1 x2 అనేది 0 అయ్యే ఛాన్స్ ఉందేమో, కానీ x3 x4 మాత్రం 0 కాదు ఇక్కడ మనకి. సో అందుకని చెప్పి 0 తీసుకోకూడదు. ఇక్కడ 0 తీసుకుంటే ఏమవుతుంది, ఈ x1 x2 అనేది ఎంతో కొంత చూపించాల్సి వస్తుంది మనం. ఇన్ కేస్ x1 x2 కనుక 0 అయితే x3 ఈక్వల్ టు 21. ఈ సెకండ్ ఈక్వేషన్లో x1 x2 0 అయితే x4 ఈక్వల్ టు 24 డైరెక్ట్గా. అంటే ఏంటి, అందుకే కోఎఫిషియంట్ 1 అని తీసుకోవాలి అక్కడ. మరి ఇదే x3 1 ఇక్కడ, ఇదే x4 1 ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? సో మనకేంటి మ్యాక్సిమైజ్ ఈక్వేషన్ అది ఇచ్చాడు 10x1 + 9x2 అని.
ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ x3 x4 అనేవి కన్స్టెంట్లో తప్ప ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి ఇంపాక్ట్ అవ్వవు, కాంట్రిబ్యూట్ ఏమీ చెయ్యు. ఎందుకు కాంట్రిబ్యూట్ చెయ్యు? సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. 2 ఈక్వేషన్స్ ఉంటే మనకి ఎన్ని కావాలి? 2 వేరియబుల్స్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చి 3 వేరియబుల్స్ ఇచ్చారనుకో, మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? చేయలేరు. అలాగే 3 ఈక్వేషన్స్ ఇచ్చి 2 వేరియబుల్స్ ఇచ్చినా మనకు వర్కౌట్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయో, ఎన్ని కన్స్టెంట్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్సే మనకు కనపడాలి. మనకి ఇక్కడ అంటే మనకు తెలియనివి. ఇక్కడ మనకి ఏంటి x3 x4 అని రెండే యాడ్ చేస్తాం మనం. ఎందుకు? మనకు 2 ఈక్వేషన్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, అది సాల్వ్ చేయడానికి సరిపోతాయి. ఇక్కడ సాల్వ్ చేస్తాం x3 x4 అనేది ఇక్కడ సాల్వ్ చేస్తాం మనం వాటి గురించి. సో అందుకని చెప్పేసి ఈ x3 x4 అనేవి మనకి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఇంపాక్ట్ అవ్వదు, కాంట్రిబ్యూట్ చేయదు అనమాట అదేమి. అందుకు దాన్ని 0తో మల్టిప్లై చేసుకుంటే మనకు మిగిలింది ఏంటి? అక్కడ 10x1 + 9x2. ఇక్కడ మనకి లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఏమి లేదు అక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో. ఓన్లీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డైరెక్ట్గా ఇచ్చారు మనకి 10x1 + 9x2 z = అంతే. అది ఒకవేళ అక్కడ మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదా ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా ఇచ్చారు అనుకోండి, అప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. అది కోఎఫిషియంట్ 1 పెట్టుకుని. ఇప్పుడు మనకు అక్కడ ఏమి అవ్వలేదు కాబట్టి మనం అక్కడ ఏమి యాడ్ చేయం, ఏమి సబ్ట్రాక్ట్ చేయం. అందుకని చెప్పేసి ఏం చేశాను? 0 × x3 + 0 × x4. ఒకవేళ x3 x4 నాకు 100 వచ్చింది అనుకోండి, దానివల్ల నాకు నష్టమేం లేదు కదా నాకు. ఎందుకు? మల్టిప్లై 0తో చేస్తాను కాబట్టి నాకు మిగిలే ఈక్వేషన్ ఏంటి? 10x1 + 9x2 మిగులుతుంది అక్కడ. బట్ ఇక్కడ మాత్రం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ చేసుకున్నాను నేను. అందుకని చెప్పేసి ఈ x3 x4 అనేవి సంథింగ్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. నో మోర్ ఆప్షన్. ఎందుకు? ప్రీవియస్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ప్రీవియస్గా ఈక్వేషన్ చిన్నదే అన్న 21 కంటే, 24 కంటే 4x1 + 3x2 అనేది చిన్నదే అని చెప్తున్నాడు ప్రీవియస్గా. అందుకు కంపల్సరీగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అక్కడ. x3 x4 అనేది ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈక్వల్ అవుతాయి. బట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో నాకు కాంట్రిబ్యూట్ అవసరం లేదనమాట అది, ఎందుకంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమి లేవు కాబట్టి. సో క్లియర్ అయిందని అనుకున్నాను. ఒక అర్థం కాకపోతే లాస్ట్ అడగండి ఈ పాయింట్ని. ఎందుకంటే అక్కడ అది మీకు ఇప్పుడు అర్థం కాకపోతే ఎప్పటికీ అర్థం కాదు. ప్రతి ఎగ్జామ్లో ఇక్కడి నుంచి ఇవే వస్తాయి. మీరు యూట్యూబ్లో చూసినా ఇదే ప్రాబ్లం ఉంటుంది తప్ప దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్పినట్టు మాత్రం ఉండదు, మీకు దొరకదు, దానికి ఎక్కడా లేదు దానికి. ఓకే ఓకే నెక్స్ట్ ఈ 4 3 0 1 ఈ వాల్యూస్ కూడా ఏంటి? సెకండ్ ఈక్వేషన్. x1 4 x2 3 x4 ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత? 24. ఓకే నెక్స్ట్ చూడండి, సేమ్ టేబుల్ XB దగ్గర చేంజ్ అయింది. ఇప్పుడు XB దగ్గర ఏం చేశాను? XB అంటే ఏంటంటే బేసిక్ వేరియబుల్స్ ఏంటి? x3 అండ్ x4 ఈ రెండు బేసిక్ వేరియబుల్స్. అంటే కొత్తగా నేను యాడ్ చేసిన అనమాట. ఆ కొత్తగా ఏమేమి రాశానో అవి ఇక్కడ యాడ్ చేయండి. దాని కోఎఫిషియంట్స్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో, కన్స్టెంట్లో కాదు. కన్స్టెంట్లో ఆల్రెడీ ఇక్కడ వేస్తాం. x3 ఫస్ట్ ఈక్వేషన్లో 1, x4 0 వేసాను. x4 ఇక్కడ ఉందా మనకి? ఇక్కడ x4 లేదు. ఫస్ట్ ఈక్వేషన్లో x4 అనేది లేదు, అందుకు x4 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x1 4 x2 3 x3 ఉందా? సెకండ్ ఈక్వేషన్లో x3 లేదు మనకి, అందుకు x3 లేదు కాబట్టి 0. x4 ఆల్రెడీ ఉంది మనకి, కోఎఫిషియంట్ 1. ఇక్కడ లేదు కదా అని చెప్పి ఇన్ఫినిటీ తీసుకోకండి, అది గ్రాఫికల్ మెథడ్ వరకే. ఇక్కడ ఏది లేకపోతే అది 0 అనమాట, ఆ ఈక్వేషన్ మాత్రం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో x4 లేదు, x4 0 పెట్టుకున్నాను. సెకండ్ ఈక్వేషన్లో x3 లేదు కాబట్టి x3 0 పెట్టుకున్నాను. x4 కోఎఫిషియంట్ 1. సో ఈ కన్స్టెంట్లో ఉన్న నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు x3 x4 ఏంటి? బేసిక్ వేరియబుల్స్. ఈ CB అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కోఎఫిషియంట్స్ వేసుకోవాలన్నమాట. CB అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కోఎఫిషియంట్స్. ఈ 10 ఏంటి? 10x1 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇచ్చారు చూడండి. మ్యాక్సిమం 10x1 + 9x2 + 0x3 + 0x4. ఈ 10 ఏంటి? x1కి సంబంధించింది, ఇక్కడ ఆల్రెడీ ఉంది, అదే వేసాను కోఎఫిషియంట్. 9x2 కోఎఫిషియంట్, అది పైన వేసుకున్నాను. అలాగే x3 కోఎఫిషియంట్ అంతా 0, x4 కోఎఫిషియంట్ 0. సో ఏంటిది? కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. x3కి ఎంత ఉంది? ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో 0 ఉంది, x4 కూడా 0 ఉంది. ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొత్తతో యాడ్ చేశాను. CJ - ZJ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ. సో ఇదే మెయిన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగానండి. ఇక్కడ
ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం. సో అది దేని మీద డిపెండ్ ఉంది, సిజే మైనస్ జడ్జే అనేది దీని మీద ఫైండ్ అవుట్ అయ్యింది. ఇక్కడ జడ్జే అంటే ఏంటంటే క్లియర్గా ఏమనండి, దీనికి ఫార్ములా అయితే ఏమీ లేదు, ఇది ఫార్ములా బేస్డ్ ఏది కాదు. జడ్జే అంటే ఏంటంటే చూడండి, ఈ బేసిక్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ దాన్ని x1తో మల్టిప్లై చేయాలి ఫస్ట్, ప్లస్ సెకండ్ బేసిక్ వేరియబుల్ కోఎఫిషియంట్ ప్లస్ x1 దగ్గర ఉన్న సెకండ్ కోఎఫిషియంట్కి, x1 దగ్గర ఉన్న దీనికి సెకండ్ ఈక్వేషన్ దానికి, ఈ రెండు మల్టిప్లై చేసి కలపాలి. అంటే చూడండి రఫ్గా చెప్తాను, 0 డాట్ ప్రోడక్ట్ అనమాట ఇది, దీని డాట్ ప్రోడక్ట్ అంటారు మీరు. 0 ఇంటూ 3 చూడండి, ఇది మళ్ళీ రిపీట్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది నాకైనా, అంటే చెప్పడానికి కొంచెం ఇబ్బంది. నెక్స్ట్ 0 3 చూడండి అందరూ ఎలా చేసామనేది, 0 ఇంటూ 4 దీన్ని డాట్ ప్రోడక్ట్ అంటాం మనం. ఇది ఏంటంటే జడ్జే వాల్యూ, ఇది మనకు వచ్చేది ఏంటంటే సీజం అనేది జడ్జే కాదు, ఓన్లీ జడ్జే వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 0 ఇంటూ 3 మళ్ళీ ఒకసారి 0 ఇది కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్, 0 ఇంటూ x1లో ఫస్ట్ ఈక్వేషన్ అనమాట, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న x1, 0 ఇంటూ 3 ఇది, ప్లస్ మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ సంబంధించి ఇక్కడ x4 బేసిక్ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ x4 బేసిక్ మల్టిప్లై విత్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న x1, 0 ఇంటూ 4. చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే రాసుకోండి ఇలాగా. ఈ జడ్జే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నిటికి. ఇప్పుడు ఏమొచ్చింది, జడ్జే వాల్యూ ఏమొచ్చింది, 0 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 4 ఏంటి 0. ఇదేంటి ఓన్లీ జడ్జే వాల్యూ. మనకి ఏం చేయాలి, సిజే మైనస్ జడ్జే ఫార్ములా, సిజే మైనస్ జడ్జే ఫార్ములా వచ్చి, సిజే అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x1. మీరు దేనికి చేస్తే అదే, x2కి చేస్తే x2 కోఎఫిషియంట్ 9 అవుద్ది. సిజే అంటే ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కోఎఫిషియంట్ అనమాట. అంటే ఏంటి, సిజే ఇక్కడ 10. సో 10 మైనస్ 0 ఎంత, 10. అంటే ఫస్ట్ x1 సిజే మైనస్ జడ్జే వాల్యూ ఎంత, x1 కింద 10 వేయాలన్నమాట అక్కడ. ఓకే, అలాగే నెక్స్ట్ సిమిలర్లీ చూడండి క్లియర్గా చూడండి, సిమిలర్లీ నేను దీనికి చేస్తాను, మిగతా అన్ని మీరు చేయాలి. నెక్స్ట్ చాలా టేబుల్స్ వస్తాయి ఇలాగా. నెక్స్ట్ ఏం చేయాలి, x2కి మళ్ళీ x2కి అంటే సేమ్ కోఎఫిషియంట్ ఏం చేంజ్ అవ్వవు, దీంతోనే మల్టిప్లై చేయాలి అన్నిటికి. నెక్స్ట్ 0 ఇంటూ 3 x2కి, ఇది 0 ఇంటూ 3. నెక్స్ట్ 0 ఇంటూ ఇక్కడ కూడా ఏముంది సెకండ్ కాన్స్టెంట్కి 3. సో 0 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 3 అగైన్ 0. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వేరియబుల్, x2 అనమాట. x2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి ఎంత ఉంది ఇక్కడ, 9. చూడండి క్లియర్గా 9 అనమాట. సెకండ్ దాన్ని చేస్తున్నాం కాబట్టి సెకండ్ తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 9 అంటే ఏంటి ఇక్కడ 9. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 0 ఇంటూ 1 అంటే ఇక్కడ చెప్తున్నాను 0 ఇంటూ 1. నెక్స్ట్ 0 ఇంటూ 0 అగైన్ మళ్ళీ 0. సిజే వాల్యూ ఏమవుతుంది చెప్పాలి ఎవరన్నా, 0. x3కి ఏముంది ఇక్కడ 0. సో ఇక్కడ ఏముంది 0 సింపుల్లీ. నెక్స్ట్ ఇది కూడా 0 ఇంటూ 0, 0 ఇంటూ 1 0, 0 మైనస్ 0 0. ఫైనల్లీ 0 ఇంటూ 21 0 ప్లస్ 0 ఇంటూ 24 0. ఇక్కడ మన కోఎఫిషియంట్ ఏమీ లేదు, సో మనం దేనితో మైనస్ చేయవలసిన ఇక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 0 ఇంటూ 21 ప్లస్ 0 ఇంటూ 24 0 అంతే. ఇక్కడ మనం ఏమొచ్చింది మనకు వాల్యూస్, అందరూ అటెండెన్స్ పెట్టండి ఫాస్ట్గా, అటెండెన్స్ పెట్టండి ఒకసారి విత్ ఇన్ 1 minute, విత్ ఇన్ 1 minute అటెండెన్స్ పెట్టండి అందరూ. ఓకే వినండి ఒకసారి.
చూడండి వాల్యూస్ చూడండి. సీజే మైనస్ జడ్జే వాల్యూస్ 10, 9, 0, 0 వచ్చినాయి. ఓకే, ఇది కూడా అదే టేబుల్. ఇప్పుడు కండిషన్ చూడండి, మనకు ఆప్టిమాలిటీ కండిషన్, మనకు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే రైట్ హ్యాండ్ సైడ్ కింద చూస్తే 0 వచ్చింది మనకి ఇక్కడ. సో ఈ ప్లేస్లో ఆన్సర్ రావాలి మనకి, యాక్చువల్గా ఈ ప్లేస్లో రావాలి మనకి. ఎక్కడ ఈ ప్లేస్లో రావాలి మనకి ఆన్సర్ యాక్చువల్గా. సో ప్రస్తుతానికి 0 ఉంది, ఇంకా ప్రాబ్లం అవ్వలేదు మనకి. ఆప్టిమాలిటీ కండిషన్ అంటే ఆప్టిమాలిటీ కండిషన్ అంటే చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకు ఆన్సర్ వచ్చినట్టు లెక్క. సో కండిషన్ చూడండి ఒకసారి అందరూ. కండిషన్ ఏమి ఇచ్చాడు? ఫర్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అందరూ. ఫర్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఆల్ వాల్యూస్ Cj minus Zj less than or equal to 0. For minimization problem all values Cj minus Zj values greater than or equal to 0. అంటే మనకి ఏం కావాలి ఇప్పుడు? Cj minus Zj values 0 కంటే ఈక్వల్ అవ్వాలి, లేదా 0 కంటే తక్కువ ఉండాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమే. సో ఆల్ Cj minus Zj values 0 కంటే తక్కువ ఉన్నాయా? లేవు. ఇక్కడ 2 జీరోలు కనబడుతున్నాయి, ఒక 10 కనబడుతుంది, ఒక 9 కనబడుతుంది. అంటే మనం ఆప్టిమాలిటీ కండిషన్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. మనం 0 ఉండాలి, లేదా 0 కంటే తక్కువ ఉండాలి ఈ కండిషన్ ప్రకారంగా. బట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? x3, x4 జీరోలు వచ్చినాయి, బట్ x1, x2 10, 9 వచ్చినాయి. అంటే మనకి 0 కానీ 0 కంటే తక్కువ అంటే మైనస్లో వచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ టేబుల్కి ఎలాగ వెళ్ళాలి? ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏదో చెక్ చేయండి. హైయెస్ట్ నెంబర్ ఏది? 10. చూడండి ఇక్కడ 10కి ఆరో మార్క్ పెట్టాం చూడండి. సో 10 హైయెస్ట్ నెంబర్ ఏది వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఆ 10 ఆరో మార్క్ పెట్టాను కదా, అది ఇప్పుడు ఏంటంటే కీ రో. x1 అంటే కీ రో అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ కీ రోని ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ తోటి డివైడ్ చేయాలన్నమాట. చూడండి, డివైడ్ చేయాలని చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏంటి? 21, నెక్స్ట్ 24. తేటా అంటే ఏంటి? రేషియో అనమాట. అదే రేషియో ఏందో చెప్పాను కదా, రేషియో. ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసామో హైయెస్ట్ వాల్యూ, ఆ రో మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూతో డివైడ్ చేయాలి. అంటే 21/3 7, 24/4 6. ఓకే, డివైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు 7, 6 అందులో లీస్ట్ వాల్యూ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, లీస్ట్ వాల్యూ ఏంటి? 6. ఏరో మార్క్స్ పెట్టాను చూడండి క్లియర్గా. 10 దగ్గర ఏరో మార్క్ పెట్టాను హైయెస్ట్ వాల్యూ కాబట్టి. ఆ రో మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న రో తోటి డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత వచ్చిన లీస్ట్ వాల్యూ చెక్ చేయండి. లీస్ట్ వాల్యూ ఏంటి? 6. ఇప్పుడు మనకి ఏంటిది? కీ రో కీ ఎలిమెంట్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? 4 అనమాట ఇక్కడ. అంటే కీ రోలో కీ కాలంలో కామన్ పాయింట్ ఏది మనకి? చెప్పండి ఒకసారి అందరూ. కీ రో కీ కాలం సెలెక్ట్ చేశాను. ఆ కీ రో కీ కాలం సెలెక్ట్ చేస్తే కామన్గా ఏమొస్తుంది అక్కడ మనకి? చూడండి, మీకు అర్థం కాలేదేమో. కీ రో ఏది? కీ రో 4, 3, 4. ఓకే, ఇప్పుడు కీ ఎలిమెంట్ అది కీ కాలం, అది ఇందా సెలెక్ట్ చేసింది. ఇది కీ రో. అర్థమైంది మీకు? ఏదైతే సెలెక్ట్ చేసానో దాన్ని కీ కాలం అంటాం ఫస్ట్. ఏదైతే లీస్ట్ వాల్యూ కింద సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని కీ రో. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఏ పాయింట్ ఉంది? 4. చూడండి, 4 అనేది కామన్ పాయింట్. అంటే ఈ 4 అనేది కీ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఎలిమెంట్, కీ ఎలిమెంట్. ఇప్పుడు ఆ ఎలిమెంట్తో ఏం చేయాలి? సో కీ ఎలిమెంట్ ఫస్ట్ 1 అయిపోవాలన్నమాట. కీ ఎలిమెంట్ అనేది ఫస్ట్ 1 అవ్వాలి. సెలెక్ట్ చేశాను చూడండి, కీ రో కీ కాలం కీ రో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ టేబుల్ మళ్ళీ నోట్ చేయాలి. అంటే మనకి ఏంటి ఇక్కడ? ఆ 4 అనేది ఏంటి? x4. ఆ x4 అనేది లీవ్ అయిపోవాలి, x1 అనేది ఎంటర్ అవ్వాలి. ఎందుకు x1 అన్నాను? చూడండి, అక్కడ కీ ఎలిమెంట్ ఏది? కీ ఎలిమెంట్ 4. ఈ 4 ఏంటి? x4. ఈ x4 అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకే ఇక్కడ బయటికి చూపించిన అలాగే ఈ x4 అనేది బయటికి ఎంటేస్తాం. సో లోపల కూడా ఎంటర్ అవ్వాలి. ఈ x4 ప్లేస్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఎవరది? ఏ రో ఏ కాలం అయితే ఉందో దాన్ని ఇక్కడ రాసుకోవటం డైరెక్ట్గా. x4 ప్లేస్లో x1 అంటే కీ కాలం కాబట్టి ఈ కీ కాలం సంబంధించిన x1 ఇక్కడ ఎంటర్ అవుతుంది, x4 అనేది లీవ్ అయిపోతుంది అనమాట బయటికి. ఓకే, x4 అనేది ఎంటర్ అవ్వాలి.
x4 అనేది లీవ్ అయిపోవాలి. నెక్స్ట్ టేబుల్ చూద్దాం. చూడండి, x1 అనేది ఎంటర్ అయింది, x3 కామనే, x3 కామన్, x1 అనేది ఎంటర్ అయింది ఇక్కడ. ఓకే, x4 అనేది లీవ్ అయిపోయింది. ఎందుకు? అది హైయెస్ట్ నెంబర్ అక్కడే వచ్చింది మనకు. 4 అనేది మనం కీ ఎలిమెంట్ సెలెక్ట్ చేసాం. దాని కరస్పాండెన్స్, ఆ కీ ఎలిమెంట్ కి కరస్పాండెన్స్ రో కాలం సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? x4 అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఆ x4 ని బయటికి గంటేసి x1 ని ఎంటర్ చేయాలి. దాన్ని కోఎఫిషియంట్స్ వేసుకోండి. x3 x1 కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉన్నాయి కదా, వేసుకోండి. x3కి ఏంటి 0, x1కి ఏంటి 10. ఇప్పుడు మనకి కీ ఎలిమెంట్ ఏది 4. ఆ 4 1 అయిపోవాలి మనకి. చూడండి, 4 1 అయింది. ఫస్ట్ ఎలా 1 అవుతుంది? 4 1 అవ్వాలంటే డివైడ్ 4 చూపిస్తాం. చూడండి, ఇక్కడ ప్రీవియస్ గా 4 ఉంది. 4/4 ఎంత? 1. సో ఇది 1 అలాగైంది మనకి. x1 ఇక్కడ x1, ఈ x4 ప్లేస్ లో x1 రాసాం. ఇప్పుడు ఈ మొత్తం దీన్ని అంతా మనం సెట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఈ రో మొత్తం మనం మార్చాలి. ఇప్పుడు రో మొత్తం మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకి కీ ఎలిమెంట్ 1 చేయాలి. కీ ఎలిమెంట్ 1 అవ్వాలంటే 4/4 1. సో ఆ 4/4 1 కాబట్టి రిమైనింగ్ రో అంతా బై 4 చేయాలి. సో 3 ఆల్రెడీ బై 4, 3/4 ఆల్రెడీ 0 ఉంది ప్రీవియస్ గా, 0/4 0 ఆల్రెడీ 1 ఉంది ప్రీవియస్ గా, 1/4 ఆల్రెడీ 24 ఉంది, బై 4 6 సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్, అర్థం చేసుకోండి. చేంజ్ చేయాలి ఈ రో ఎలా చేంజ్ చేయాలి? ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఇది చూడండి ఒకసారి. ఒకవేళ మనకి కనుక క్లాస్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ కనెక్ట్ అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫీల్ అవుతారు. రేపన్నా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవర్స్ వేస్ట్ అవ్వకూడదు కదా. చూడండి, ఇక్కడ మనకి ఒక రో వచ్చింది ఆల్రెడీ. x1 రో వచ్చింది ఆల్రెడీ. 1 3/4 0 1/6 6 1/4 6. ఇప్పుడు x3ని ఫిల్ చేయాలి. రో x3 రో ఫిల్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓల్డ్ వాల్యూ మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఇంటూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ బై కీ ఎలిమెంట్. చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓల్డ్ వాల్యూ ఎంత? ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి, మిగతాది మీరు వేసుకోవాలి. ఓల్డ్ వాల్యూ ఎంత? ఓల్డ్ వాల్యూ ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది? 3. సో ఓల్డ్ వాల్యూ 3 మైనస్ కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ. కీ కాలం వాల్యూ ఏది? ఇది. అంటే ఎవరు? కరస్పాండింగ్ కీ కాలం వాల్యూ ఎవరు? 4. ఇక్కడ కరస్పాండింగ్ కీ రో వాల్యూ. కీ కాలం ఏది? ఇది. కీ రో ఏది? ఇది. ఇప్పుడు దీనికి వాల్యూ ఏది? కీ రోకి కీ కాలం కీ రో, దానికి మాత్రమే చూడండి. బై కీ ఎలిమెంట్ ఎంత? 4. ఓవరాల్గా ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ ఎంత? అది 3 - 12/4 అంటే ఎంత? 12 - 12/4 0. సరిపోయిందా? సరిపోయింది. అంటే మీరు కీ కాలం ఏది, కీ ఎలిమెంట్ ఏది అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. పోనీ నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, క్లారిటీ వస్తుంది మీకు. ఒకవేళ టైం అయిపోతే మీరు మాత్రం టేబుల్ అంతా ఫిల్ చేయండి. టేబుల్ అంతా ఫిల్ చేసి సీజే మరియు జడ్జే వాల్యూ కట్టండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పిన ప్రాబ్లం అయిపోయినట్టు లెక్క. ఇది మీరు ఏం చేస్తారు?